ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. సో శ్రవణ్ గారు, రేపు ప్రభుత్వం బిల్ ప్రవేశపెట్టబోతోంది అసెంబ్లీలో అంటారు, తర్వాత జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. అన్నా నేను పెద్దలు కృష్ణన్నకు మీకు అందరికి కృష్ణ గారు ఉన్నారు, పాయల్ శంకర్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ శంకరన్న నమస్కారం. శంకరన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నారు, అసలు సీనన్న కూడా ఉన్నాడు. వండర్ఫుల్. అందరికి నమస్కారం. బహుజన బిడ్డలు, బహుజన నేతలు అందరికి నమస్కారం. అయితే నాకు మౌలికమైనటువంటి కొన్ని ప్రశ్నలు, అనుమానాలు ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ మొత్తం పనులన్నీ చూసినట్టయితే అసలు వాళ్ళకి నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న దాని పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి న్యాయపరమైన అవగాహన కానీ, లేకపోతే ఒక టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయాలా, ఒక కాన్స్టిట్యూషనల్ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అవసరమైనటువంటి లోటు పార్టీ పట్ల ఒక అవగాహన కానీ ఏమాత్రం కూడా ఉన్నట్టుగా మాత్రం నాకు కనబడతలేదు. ఒకటి. రెండవది ఏంటి అంటే, వీళ్ళు ఇవాళ కుంభకర్ణ నిద్రలేసి సెప్టెంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు కంప్లీట్ చేయాలా అన్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి 50% రిజర్వేషన్ల అప్పర్ సీలింగ్ క్రాస్ చేసేటువంటి సాధికారత ఉంది అని చెప్పని ఈ కేబినెట్ కు, ఈ ప్రభుత్వానికి ఇవాళనే మొద్దు నిద్ర. ఒకవేళ సాధికారత ఉన్నదే నిజమైనట్టయితే మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసం బిల్లులు ఎందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపుతున్నారు? తర్వాత ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టి దానిపైన పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, సన్మానాలు ఇవన్నీ చేసుకున్నారు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్లులు పంపిన తర్వాత ఇప్పుడు కొత్తగా సాధికారత గురించి తెలుసుకోవటం అనేటువంటిది ఇది కేవలం కూడా లోతైనటువంటి అవగాహన లేకుండా, న్యాయపరమైనటువంటి కాన్సిక్వెన్సెస్, లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటాం, ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ పైన ఏమాత్రం కూడా ఒక చర్చ చేయకుండా, విశ్లేషణ చేయకుండా, సంప్రదింపులు చేయకుండా డ్రామాలు ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులు. నేను ఐఎమ్ హోప్, నేను ఆశావాదిని. ఇవాళ ఈయనకపోయినా రేపు తప్పనిసరిగా బీసీలకు మా రోజులు వస్తాయి, మన రోజులు వస్తాయి, బీసీ రోజులు వస్తాయి. తప్పనిసరిగా బీసీలకు దామాషా పద్ధతి ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేసే మంచి రోజు వస్తుంది. కానీ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని దాదాపు 22 నెలల పాటు ఊరించి ఇటు చేసి కులగణన ఫస్ట్ ఇయర్ లో చేస్తా అన్నారు. దానికి సంబంధించి ఎట్లా డిలే జరిగిందో చూసినాం. ఇంతవరకు కులగణనకు సంబంధించిన రిపోర్ట్ ను బహిర్గతం చేయలేదు. ఇంతవరకు భూతాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ను బహిర్గతం చేయలేదు. ఇంతవరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించిన రిపోర్ట్ ను బహిర్గతం చేయలేదు. ఆన్ వాట్ బేసిస్ 42% రిజర్వేషన్ అని చెప్పండి రేపు పొద్దుగాల ఎవడో తలకు మాసినోడు కోర్టుకు పోతే వాడిని ఎట్లా సబ్స్టాన్షియేట్ చేస్తారో ఇంతవరకు ఎవరికి తెలియదు. మొత్తానికి కూడా ఈ ప్రభుత్వం బీసీల యొక్క మనోభావాలతో, బీసీల యొక్క బోలాతనం అంట, బీసీలు బోలాలు, బీసీల యొక్క ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, రేపు జరగబోయే అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన తర్వాత, జీవో వెళ్ళిన తర్వాత కోర్టుకు వెళ్తే కొట్టేస్తున్నానే అనుకుంటున్నారా? నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రిడిక్ట్ ఎనీథింగ్, బట్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ రేవంత్ రెడ్డి మస్ట్ ఎక్స్ప్లెయిన్. ఒకవేళ గనక నీకు ఈ సాధికారత ఇవాళ ఉంటే, రాష్ట్రపతి బిల్లులు ప్రవేశపెట్టినాడు, అసెంబ్లీలో గతంలో 2 బిల్లులు పెట్టినాడు. ఆ బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 5 నెలల పాటు పెండింగ్ లో ఉన్నప్పుడు, జంతర్ మంతర్లో రేవంత్ రెడ్డి 2 సార్లు పోయి డ్రామాలు చేసినప్పుడు ఈ సాధికారత ఎందుకు గుర్తురాలే? ఇప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే, రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రపతి ఆపిన దానికి, గవర్నర్ ఆపిన దానికి ఆయన ఏం చేయగలుగుతారు? సార్ ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ అన్న భరత్ అన్న, మీరు అమాయకంగా అడుగుతున్నారు ఒక మాట. నేను అడిగేది అమాయకం కాదు, బట్ జనరల్ గా ఇప్పుడు అందరికి నన్ను చెప్పనియండి. ఇవాళ ప్రభుత్వం దగ్గర అధికారం ఉంది అని చెప్పనే నమ్మకంతో కదా వాళ్ళు ఇవాళ రేపు బిల్లు ప్రవేశపెడతా అంటున్నారు. జీవో ద్వారా నేను 50% అప్పర్ లిమిట్ క్రాస్ చేస్తా అంటున్నాడు కదా. ఈ తెలివి ఆ 2 బిల్లులు పెట్టక ముందు ఎందుకు లేదు అంటున్నా? ఓకే, అంటే డైరెక్ట్ గా అట్లా చేసేది ఉండే రాష్ట్రపతి, గవర్నర్. అమాయకత్వంతో ఆటలాడుతున్నాను. ఆర్డినెన్స్ ఎందుకు డ్రామా చేసినావు? ఆర్డినెన్స్ కాగానే పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఏంటి? ఎక్కడ పోయింది ఆర్డినెన్స్? మరి ఆ పూలాభిషేకం ఏంటి, పాలాభిషేకం ఏంటి, ఆర్డినెన్స్ ఎక్కడ పోయింది, ఆ బిల్లులు ఎక్కడ పోయినాయి? మరి ఎందుకు ఇన్ని రోజులు మా భావోద్వేగాలతో ఆట ఆడినావు? ఓకే,
అంటే ఫస్ట్ ఏం చేసేది ఉండే ఫస్ట్ పెట్టాలా, ముద్ర పెట్టాలా, భావోద్వేగాలు రెచ్చగొట్టాలా, మేము ఇస్తున్నాం అని చెప్పి నూరియాలా, ఆఖరికి చేస్తున్నావు. దీని లీగల్ టెనాసిటీ ఏంటి, దీని లీగల్ గా నిలబడదా ఏంటి అనేది అది వేరు చెప్తాను. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు దట్. రెండో ప్రశ్న ఏంటంటే, నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రేమగాల్లోనే కదా బీసీల పట్ల, మేము 56% కదా, నీ కులగణన ప్రకారంగా మేము 56% కదా, 42% ఎందుకు ఇస్తున్నావు మరి? డిక్లరేషన్ 42% అని చెప్పారు. Who the hell are you to decide 42%? నీ చేతిలో అధికారం ఉంది కదా, 55% మీ భయ్. You are anyway crossing 50%. Why don't you give 56% to me? మేమెంతో మాకంతి. ఇవాళ అసెంబ్లీలో చూస్తే మేము ఎంతున్నాం, కనీసం లోకల్ బాడీలో మేమెంతో మాకంతి. నీ చేతిలో అధికారాన్ని నువ్వు ఎందుకు పూర్తిగా వినియోగించావు? కొసరేసినట్టు 42కి ఎందుకు అంటున్నావు మరి? ఒకవేళ ఇదే నేను ఏమంటున్నా అంటే, ఎంత గమ్మత్తాగిండు మీరు చెప్తా. ఫస్ట్ బిల్లుల డ్రామా, జంతర్ మంతర్ డ్రామా, ఆర్డినెన్స్ డ్రామా, మళ్ళీ జంతర్ మంతర్ డ్రామా, మళ్ళీ తర్వాత ఏంటి అలా నిన్నేమన్నాడు, ఈ బిల్లులు ఆర్డినెన్స్ కాదు, నా పార్టీ తరఫుకి వెళ్ళిన 42% ఇస్తానన్నాడు. మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందో, లీగల్ కన్సల్టేషన్ అని సింగిల్ ఎవరితో మాట్లాడండి. మాట్లాడేమంటుందో, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ టు డూ సో అని చెప్పండి. అంటే ఎంత హతజాడస్ గా, లోతైన అవగాహన లేకుండా, ఒక అవగాహన లేకుండా బీసీల అమాయకత్వాన్ని, పోలాటాన్ని అడ్డం పెట్టుకొని బీసీబీల రంగానే ఓహో అని దెబ్బలు జరుపుకుంది, ఆర్డినెన్స్ రంగానే దెబ్బలు జరుపుకుంది. మరి ఈ తెలివాయాలు ఎందుకు లేదు రేవంత్ రెడ్డికి? వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ us? అండ్ వై 42, వై నాట్ 56? నీ చేట్ల పనే కాదు ఇప్పుడు. ఇలా నువ్వు ఎట్లా 50% దాటినావు, 42, 56 చేయవా? నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ప్లేయింగ్ విత్ అవర్ లైఫ్. సో అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మొన్న కూడా కేసీఆర్ దాని మీద సీలింగ్ మీద ఇచ్చాడు, 23% రావడానికి కేసీఆర్ కారణమని ఆయన అన్నారు. ఇంతకుముందు ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టులో మాకు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు తగ్గించిన అభ్యంతరం లేదని కేసీఆర్ అఫిడవిట్ ఇచ్చారంటున్నారు ఆర్ కృష్ణయ్య గారు. అది సరే కృష్ణన్న, వారికి ఉన్న సమాచారం ఏందో, సమాచార లోపం ఏందో నాకు తెలియదు కానీ కేసీఆర్ హ్యాస్ నెవర్ గివెన్ ఎనీ అఫిడవిట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. కృష్ణయ్య గారు ఒక్క నిమిషం అడుగుదాం, ఆయన అన్నారు కాబట్టి భరతన్న, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ఎ డిస్కషన్ విత్ అన్న. మా అందరు గురుతులు మా అన్న అంటే ఆయన ఏ విషయం మీద అన్నారు, క్లారిఫై తీసుకుందాం అంటారా? అట్లా వినండి. హైకోర్టులో కొట్టేసిన తర్వాత సుప్రీం కోర్టులో వాళ్ళు అన్నారు, నువ్వు పిటిషన్ అన్నా విత్డ్రా చేసుకో, లేకపోతే మేము శాశ్వతంగా దీన్ని కొట్టేస్తామంటే కొట్టేయకుండా దాన్ని విత్డ్రా జరిగింది అంతే తప్ప ఆయన రిజర్వేషన్. దానికి ఇంకొక విషయం ఏంటంటే, ఇలా రేవంత్ రెడ్డి ఏదో 42% బితకాలకు ఇస్తున్నా అని చెప్తున్నాడు. 50% కేసీఆర్ ఆల్రెడీ ఇచ్చిండు లోకల్ బాడీలలో. పార్టీ పరంగా 50% ఆల్రెడీ ఇచ్చింది ఆయన. మీరు ఇలా బీఆర్ఎస్ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఒకసారి చూడండి, లెక్క చూడరు మీరు. ఈ డిస్కషన్ పక్కన పెట్టారు సార్. ఇప్పుడు ఆ చేతిలో ఉన్న అధికారం మీరు 42% ఎందుకు ఇస్తా అంటున్నారు? ఇలా మీరు 56 ఇరంటున్నా నేను మా కృష్ణ కూడా కూర్చుని దీనికి. ఎందుకంటే నువ్వు 50 మార్కులు దాటుతున్నావు కదా. ద మూమెంట్ యూ క్రాస్ 51, whether it is 61 or 71 or 81 or 91, it doesn't matter. You violated 50% cap. So violate fully, give us full justice. సగం న్యాయం ఎందుకు మాకు? రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం, మా కృష్ణన్న, సీనన్న కూడా ఉన్నారు, శంకరన్న ఉన్నారు కాబట్టి చెప్తున్నా. బీసీ డిక్లరేషన్ లో మీరు 42% ఏమో మీరు కామన్ డిక్లరేషన్ కాబట్టి యూ వాంట్ స్టిక్ టు దాట్. బట్ వాట్ అబౌట్ కేటగరైజేషన్ అండి? మీరు ఏబిసిడి కేటగరైజేషన్ వస్తున్నారు కదా, మరి ఎందుకు చేయరు? ఇలా భూసాని వెంకటేశ్వరరావు కమిటీ రికమెండ్ చెప్పలేదా కేటగరైజేషన్? రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి ఆ తదనుగుణంగా మీరు 42% మీరు ఫిక్స్ చేసినప్పుడు 130 కులాల్లో పూర్తిగా వెనుకబడ్డటువంటి ఒక కులాలు, రాజకీయ ఆపర్చునిటీ కులాలు ఉన్నాయి. మరి కేటగరైజేషన్ ఎందుకు చేయను? అంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఒక సామాజిక న్యాయం, బీసీల అభ్యున్నతి రేవంత్ రెడ్డి గారికి లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, ఆ క్యాబినెట్ కి లేదు. దే ప్లేయింగ్ విత్ us, దే ప్లేడ్ and we successfully fall into the trap. Every time we did some drama, we all celebrated. Now another drama, let's see how it unfolds. Okay. ఒక్క నిమిషం